వీడియోలో మన టాపిక్ ఏంటంటే 2025లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే లాభమా? నష్టమా? నష్టాలు జరిగితే ఎలాంటివి జరగవచ్చు? అలాగే లాభాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌లోకి కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముందుగానే చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. అసలు యూట్యూబ్‌లో వీడియోస్ చెయ్యాలా? వద్దా? ఇప్పుడు చేసేవాళ్ళైనా లేకుంటే వచ్చేవాళ్ళైనా కొత్తగా వాళ్ళకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు 100% డిసైడ్ అయిపోతారు. నేను యూట్యూబ్‌లో చేయాలా? వద్దా? డబ్బులు సంపాదిస్తామా? లేదా? అనేది ఈ వీడియో చూడగానే మీకు అర్థమవుతుంది. నేను గ్యారంటీతోనైతే చెప్తున్నాను. ముందుగా మనం లాభాలు తెలుసుకుందాం. లాభాలు ఏంటి అనంటే, నీకు నువ్వే బాస్ ఇక్కడ. నువ్వు ఒకవేళ కంటెంట్ బాగా ఇచ్చినట్లయితే నువ్వు సొంత బిజినెస్ పెట్టుకున్నా కూడా అంత సంపాదించలేవు. యూట్యూబ్ నుంచి అంత సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే యూట్యూబ్ నుంచి మీరు మల్టిపుల్ వేస్‌గా సంపాదించవచ్చు. మన అఫిలియేట్ మార్కెటింగ్ గానీ, ఇంకా రకరకాలుగా యూట్యూబ్ నుంచి ఓన్లీ నీ దగ్గర స్టఫ్ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ నుంచెల్లి నువ్వు ఎంత తవ్వుకుండే అంత ఓపిక ఉంటే యూట్యూబ్ అనే బంగారపు బావిలల్లో అంత డబ్బులు సంపాదించవచ్చు. కానీ మీకు ఓపిక కావాలి. అలాగే మంచి స్కిల్స్ అయితే ఉండాలి. ఇది మనకు లాభాలు. ఇప్పుడు మనం నష్టాలు తెలుసుకుందాం. నష్టాలు ఏంటి అనంటే, మనకు మనమే బాస్ అని చెప్పుకున్నాం కదా! కానీ మనకు మనం బాస్ అయితే కాదు యూట్యూబ్‌లో. యూట్యూబ్ బాస్ ఏంటి అనంటే ఆల్గోరిథం. ఆల్గోరిథం ఎప్పుడు చేంజ్ అయ్యేది చెప్పలేం. ఎప్పుడు చేంజ్ అయ్యి మనకు ఏ విధంగా వీడియోస్ చేయాలని ప్రెషర్ పెట్టేదైతే చెప్పలేం. కొన్ని సార్లు మనం అనుకున్న వీడియోస్ వైరల్ అవ్వవు. కానీ వైరల్ అయ్యే వీడియోసే మనం చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు మనమే బాస్ అని పప్పులో కాలు వేయకండి. అలాగే నెక్స్ట్ మనకు మెయిన్ జరిగే నష్టం నేను చెప్తున్నాను. చాలామంది యూట్యూబ్‌లో మనకు ఎవ్వడు చెప్పేవాళ్ళు లేడు కదా! నేను డైరెక్ట్‌గా నాకు నచ్చినప్పుడు వీడియోస్ చేసుకుంటాను. నచ్చినప్పుడు నేను ఒక్కొక్క వీడియో అప్‌లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయని అయితే అనుకుంటారు. కానీ అలా కాదు. నువ్వు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నట్లయితే ఎప్పుడు ఎక్కడున్నా నువ్వు జాబ్‌కి పోయినా కూడా, ఎక్కడికైనా నీకు నచ్చిన దగ్గరికి పోయినా కూడా అక్కడ 2, 3 రోజులు సెలవులు కావాలంటే దొరుకుతాయి. కానీ యూట్యూబ్‌లో నీకు అలా ఉండదు. ఎక్కడికి పోయినా, ఎట్లున్నా, ఏ విధమైన పరిస్థితుల్లోనైనా నీ యూట్యూబ్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఎలాంటి కంటెంట్ పెట్టాలి? రేపేం పెట్టాలి? ఎల్లుండి ఏం పెట్టాలి? ఎలా పెడితే బాగుంటుంది? నా కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు? నా కాంపిటీటర్‌లా నేను ఎలా పెట్టాలి? ఇప్పుడు కొత్తగా వచ్చేవాడు ఏం చేస్తున్నారు? కొత్తగా ఇంకేం అప్డేట్ అయింది? ఇంకెప్పుడు నేను వీళ్ళలాగా చేస్తాను? నీ మీదున్నోడిని నువ్వు దాటాలి. కొత్తగా వచ్చేవాడిని అర్థం చేసుకోవాలి. అలా అయితేనే యూట్యూబ్‌లో నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు. లేకపోతే నీకు నా దారి రహదారి నాకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్తాను అంటే నాలాగా ఒక్కసారిగా హైప్ చూస్తావు. ఆ తర్వాత పడిపోతావు. ఎప్పుడైతే హైప్ చూసినావో మంచిగా డబ్బులొస్తాయని అయితే అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే పడిపోతావో, ఇప్పుడు నేను ఏడుస్తున్నాను చూడండి. వ్యూస్ రాక, డబ్బులు రాక, అలా మీరు కూడా ఏడవాల్సి అయితే ఉంటుంది. మొత్తం మీరు కూడా యూట్యూబే అనుకుంటారు చాలామంది. నేను కూడా అలానే అనుకున్నా. యూట్యూబ్ నుంచి మంచిగా డబ్బులొస్తున్నాయి. మొత్తం యూట్యూబ్ నుంచే సంపాదిస్తాం. మొత్తం యూట్యూబ్ ఇక మనకు లక్షాధికారిని చేస్తుందని అలా అనిపిస్తది. తర్వాత అనంటే ఒక్కసారిగా పాతాళంలో పడిపోయిన తర్వాత సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యూట్యూబ్‌లో నుంచెల్లి ఇన్‌కమ్ మంచిగా జనరేట్ చేసి, ఆ తర్వాత లాస్ అయ్యి, ఏం చేయాలో అర్థం గాక వాళ్ళు డిప్రెషన్‌కి లోనయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమే మనం ఫస్ట్ యూట్యూబ్‌లోకొచ్చేటప్పుడు ఒక టైమ్ టేబుల్‌ని పెట్టుకొని, మనం చేసే దాంట్లల్లో మనం పూర్తిగా అవగాహన ఉన్నట్లయితేనే, దాని గురించి మనం పూర్తి స్పెషలైజ్డ్‌గా వీడియోస్ చేయగలుగుతున్నట్లయితేనే, అలాగే మన మీద మనకు నియంత్రణ ఉన్నట్లయితేనే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. ఇవైతే చాలా నెగెటివ్స్. అలాగే మనకు యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలి అనంటే ఖచ్చితంగా సెన్సిటివ్‌గా ఉంటే మాత్రం నడవదు. ఎందుకంటే నీ కామెంట్స్‌లోకి వచ్చి తిట్టేవాళ్ళు ఉంటారు. ఒకవేళ నువ్వు ఛానల్ ఫేమస్ అయిందనుకోండి, నిన్ను ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ ట్రోలింగ్‌ని ఎదుర్కోవాలి. నీ కామెంట్స్‌లో తిట్టిన వాళ్ళకు సమాధానం ఇచ్చే విధంగా ఉండాలి. పొగడగానే ఎక్కొద్దు, తిట్టగానే దిగొద్దు. అలా దిగి ఎక్కినావనుకో, నువ్వు ఇక ఎందుకు పనికిరాని ఒక బాల్‌లాగా అయితే మారతావన్నట్టు. అంటే ఆడడానికి పనికొస్తావు. ఎప్పుడైతే పగిలిపోతుందో అది ఎందుకు పనికి రాకుండా పడిపోతుంది కదా! అలా పగిలిన బాల్‌లాగా నువ్వు ఉండాల్సి అయితే వస్తుంది. అందుకోసమే మనం యూట్యూబ్‌ని నష్టాల నుండి లాభాలకు ఆలోచించుకోవాలి. నేను ఇదన్నిటిని తట్టుకుంటాను. నేనొకటి టైమ్ టేబుల్ మెయింటైన్ చేసుకుంటాను. యూట్యూబ్‌లో చేసే శక్తి ఉంది. నాకన్ని స్కిల్స్ ఉన్నాయి. నాకంత నాలెడ్జ్ ఉంది. కాంపిటీటర్స్‌ని ఎదుర్కొంటాను. అలాగే కొత్తగా వచ్చిన వాడిని నేను వానికంటే ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను. కొత్తగా వచ్చిన వాడిని నువ్వు చిన్నగా చూడొద్దు. పాత వాడిని పెద్దగా చూడొద్దు. అందరిని సమానంగా చూడాలి. నిన్న ఇయ్యాలొచ్చినోడు నీకంటే మీదికి వెళ్ళొచ్చు. అందరిని సమానంగా చూస్తూ నువ్వు గ్రో అవ్వాల్సి అయితే ఉంటుంది. నిన్ననే వచ్చిండు కదా! వాళ్ళేం చేస్తారులే, వాళ్ళకేం కంటెంట్ వచ్చులే అని నీకు అనిపిస్తది. కానీ 10 రోజులు తిరగకుండానే వాడు నీకంటే ముందు వైరల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు.
స్టార్టింగ్లో వ్యూస్ ఉండవు, కానీ ఒక్కసారిగా ఇట్లా పెరిగి వాళ్ళు వైరల్ అవుతారు. ఆ తర్వాత అర్రే నాకంటే ఈడు ముందు పోయిండని ఏడుస్తావు. అందుకోసమే చిన్నోడిని పెద్దోడిని సమానంగా చూడాలి. వాడిని కాంపిటీటరే, వీడు నీకు కాంపిటీటరే. ఇద్దరిని అధిగమించేలా వాళ్ళ నుంచెల్లి వీళ్ళ నుంచెల్లి నేర్చుకొని వాళ్ళకంటే బెటర్‌గా నువ్వు కంటెంట్ ఇవ్వగలిగితేనే నువ్వు యూట్యూబ్‌లో ఇప్పుడున్న దాంట్లో సక్సెస్ అవుతావు. లేకపోతే మాత్రం అట్టడుగున పడిచి ఏడవాల్సైతే వస్తుంది. ఇవి మీకు ఓన్లీ టిప్స్ లాగా చెప్తున్నాను. లేకుంటే ఇది నిన్ను భయపెడుతున్నాడో, లేకపోతే ఇంకేంటి మమ్మల్ని యూట్యూబ్‌లోకి రావద్దనుకుంటున్నారో అని నేను ఇలా మీరు అనుకుంటారేమో, కానీ నేను అలా చెప్పట్లేదు. కానీ వచ్చేటప్పుడే మనం ఇవి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం యూట్యూబ్ నుంచే సంపాదించవచ్చు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. యూట్యూబ్‌లో డబ్బులు ఉన్నాయి. 25 కాదు, 26, 27, 28 కానీ యూట్యూబ్‌లో డబ్బులు ఎంత ఉన్నా కూడా నీ దగ్గర స్కిల్స్ లేకుండా, నువ్వు టైం కేటాయించకుండా, నాకు నచ్చినట్టు నేను వీడియో చేసుకుంటూ వెళ్తా అంటే మాత్రం యూట్యూబ్ నీకిచ్చేది శూన్యం మాత్రమే. శూన్యం కాదు, నీ టైం వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఏమీ కనిపించదు. అంత టైం వృధా అవుతుంది. అదే నువ్వు బయట నువ్వు ఎలాంటి స్కిల్స్ లేకుండా నార్మల్‌గా ఒక జాబ్ చేసుకుంటే ఎంతో కొంత మిగులుద్దును గదా అని ఒక ఖచ్చితంగా ఆలోచన అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నా. నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధా రాధా.